నుంచి ఎంత దూరం ఉందన్న? దగ్గర దగ్గర 3 కిలోమీటర్లు ఉంది. అంత భయం జగన్మోహన్ రెడ్డి ఇంత భయాన్ని చూపిస్తున్నాడా మీకు జగన్మోహన్ రెడ్డి అంటే? ఎందుకన్నా ఈ తిరిగి రాజకీయాలు వదిలేయన్న, రాజకీయాలు మానేసి బయటకు వెళ్ళన్నా. తిరిగి రాజకీయాలు మానుకోండి. ధైర్యం ఉంటే ధైర్యంగా రాజకీయంగా ఎదుర్కోవాలి, కానీ భయపడి కదా రాజకీయంగా పోరాడవలసింది. నాయకుడు కలెక్టర్ కూడా ప్రతి ఒక్క సమస్య మాట్లాడాడు. అటువంటి వెంకటరెడ్డి గారిని కూడా ఖచ్చితంగా పోకూడదనేసి పోలీసులు నిర్బంధిస్తే మేము అడ్డుదారిలో ఎక్కడంటే అక్కడ పోవాల్సి వస్తా ఉన్నది. అక్కడ కూడా పోవో కానీ ఇదంతా 9 కిలోమీటర్లుగా నడుచుకుంటా వస్తా ఉన్నాం. పొలాలలో చేస్తే నిర్వాహకం అందరూ రైతుల మీద చెప్పండి. కాబట్టి ఇంకైనా కూడా మాకు దారి కల్పించి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పంపిస్తే మా బాధలు మేము చెప్పుకుంటామని కూడా మీకంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఈ చంద్రబాబు కూడా కళ్ళు తెరిచి రైతుల దగ్గర సమస్యలన్నీ కూడా జగన్ దగ్గర చెప్పుకున్నాడుగా పోలీసు వాళ్ళంతా కూడా పంపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎక్కడికి వెళ్తా? అవునా, ఓకే. ఎక్కడ ఆపేస్తారు మిమ్మల్ని? మీ పేరు చెప్పండి, మీ ఊరు. మనం జగన్ అన్న మిషన్ పోతా ఉన్నాం. ఇక్కడ బండ్లు ఆపేస్తా ఉన్నాం. రోడ్డులు గుండాలు ఏదో నక్సలైట్ మాదిరి ఉన్నారు, చెకింగ్ చేస్తూ ఉన్నారు, అందరూ ఈడని నిర్వహిస్తూ ఉన్నారు. సమాజం ప్రజలు ఎట్లా న్యాయం చేసేది? నా ఎక్కడికి వెళ్తున్నారన్నా? బంగారుపల్లి. ఏమి ఫోటోస్ వాళ్ళు జగన్మోహన్ చూసి భయపడతాను. ఈ కూటమి ప్రభుత్వం ఎన్ని రోజులు పోతుందో తెలియదు, అర్థం కాదు. అందుకని పంపిలా. జగన్మోహన్ చూద్దామని చెప్పి మేము సోమల మండలం నుండి వస్తే ఇక్కడ వచ్చి ఆపేసినారు. ఎంత అభిమానంగా వచ్చినారు మీరు జగన్మోహన్ చూసేదానికి. ఇట్లా చేస్తే అట్లా కూటమి ప్రభుత్వానికి సిగ్గు ఏమీ లేదు. ఏమంటున్నారన్నా? ఎంతమంది అన్నారు? మీరు ఎక్కడి నుంచి వస్తున్నారా? మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నా? మీ డిపార్ట్మెంట్ వాళ్ళనే ఆపుతున్నారు.
సైడ్ పెట్టే బండి సైడ్ పెట్టి పక్కన పెట్టిస్తా ఇటువంటి బాధలు కూడా మనకు పోయేదానికి కూడా దోవ లేకుండా అడవుల్లో దారుల్లో పొలాల్లో బ్రిటిష్ పరిపాలన కన్నా మోసం అయిపోతుంది చంద్రబాబు నాయుడు పరిపాలన. చూడ రైతులు పొలాల్లో ఎక్కడెక్కడోళ్ళు మామిడికాయలు ఎట్లా నిలిచిపోయినాయి తోటల్లో. ఇటువంటి ఆయన మామిగ్రేషన్ కష్టాలు తీసుకోవడానికి మాత్రమే చేసినారు. కానీ ఏదో ఇక్కడ దోపిడీ జరిగినట్టు అందరినీ పోకుండా దారి పొడిగిన మనుషులు ఇచ్చారు. అన్నిటినీ దాంతో ఆయన కోసం ఇస్తున్నాము. ఆయన కోసం ఎక్కడికైనా న్యాయ పోరాటం చేస్తున్నాం. ఎప్పుడు ఆయన సహాయం ఉంటాం. మీది ఎవరు మీది ఎవరు సాధ్యత కుమ్మనూరు వినవాడు 9వ వార్డు. ఫస్ట్ ఇచ్చాడు పుంగుడూరు మండలం మాది. పేరు వచ్చి వైసుపారెడ్డి. ఇట్లా పోకురాం పోతా ఉంటే అన్ని బండ్లు ఎక్కడికి పోతా చెప్పిన పోకురాంకే పోతాను. నేను చెప్తాను జగన్ పోకురాం అంగారపాలెం పోకురాంకే పోతా ఉంటే ప్రతి ఒక్క బండి ఆధార్ కార్డు చూపించు ఇవి చూపించు అవి చూపించు నిరాస్తున్నారు. మళ్ళీ ఎక్కువ ఏం మాట్లాడితే వాళ్ళు ఇష్టమవుతారు. నాకు పడక వాళ్ళ కొడతామంటారు. మేము ఎన్నో ఏడిపోతామంటే మా ఇష్టం ఏడిపోతాం మీకేం మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము పోకురాంకే తప్పేలు చెప్పాలి. పోకురాంకే పోతా ఉండేది చదువు నుండి వస్తున్నాం మేము. ఎట్లా వచ్చా రైతు నాయకులు కూడా పంపించలేదు. రైతులనే రైతుల పైన తగ్గినారు. వంకలు వాగులు ఫోటో సరే వరాదు.